భగవద్గీత చాలా భగవద్గీతలో చెప్పినటువంటి తత్వం మనం అర్థం చేసుకోవాలంటే ఒక్కొక్క శ్లోకానికి కొన్ని కొన్ని జన్మలెత్తాలి. ఒక్కొక్క శ్లోకానికి. ఒక్కొక్క శ్లోకం ఎంత డెప్త్ ఉంటుందంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫెథోమ్ ద డెప్త్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ శ్లోక. ఆ శ్లోకం యొక్క లోతెంతుందో మనం కనుక్కోలేము. దాని విస్తృతి ఎంత ఉందో కూడా మనం తెలుసుకోలేము. దేనికి అప్లై చేయదలుచుకుంటే దానికి అది అప్లై అవుతుంది. ఇవాల్టి మోడర్న్ డే టైమ్స్ భగవద్గీత ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమాత్మ అర్జునుల వారికి చెప్పినటువంటి. ఇవాల్టి మోడర్న్ టైమ్స్‌కి దాంతో అన్వయించాలంటే చాలా ఈజీగా కుదురుతుంది ప్రతి శ్లోకం కూడాను. ఎక్కడో ఒక చోట దానితో సంబంధం ఉంటుంది. ఇప్పుడు మనం భగవద్గీతలో 5వ అధ్యాయంలో ఉన్నటువంటి 16వ శ్లోకాన్ని ముచ్చటించుకునే ముందు కొన్ని చిన్న చిన్న విషయాలు మనం ముచ్చటించుకుందాం. ఈ 16వ శ్లోకంలో ఏమిటంటే అజ్ఞానం తొలగితే జ్ఞానం సూర్యుడిలా ప్రకాశిస్తుంది అనేటువంటి ఒక భావన మనకు ఆ శ్లోకంలో కనపడుతుంది. పాశ్చాత్య తత్వశాస్త్రం మనం కాస్త తరిచి చూసినట్లయితే ప్రత్యేకంగా మనం సోక్రటీస్ మరియు ప్లేటో వారి దగ్గర నుంచి అక్కడి నుంచి వద్దాం. ఇవన్నీ కూడా యాదృచ్ఛికాలు కావు. తూర్పు పడమర, ఈస్ట్ ఆర్ వెస్ట్, ఈ రెండిట్లో కూడా జ్ఞానము విముక్తికి సాధనము అనేటువంటి ఒక మూల సూత్రం కనిపిస్తుంది. ప్రధానంగా సోక్రటీస్ భావన ఏమిటంటే నాలెడ్జ్ ఈజ్ వర్చ్యూ, జ్ఞానమే సద్గుణము అంటాడు. మనిషి చెడ్డ పనులు ఎందుకు చేస్తాడంటే అజ్ఞానం వలన. నిజమైన జ్ఞానం ఉంటే తప్పు చేయడు అంటాడు. నిజమైన జ్ఞానము ఉంటే తప్పు చేయడు. నో దై సెల్ఫ్, నిన్ను నువ్వు తెలుసుకో. ఇక్కడ ప్లేటో భావన ఒకటి ఉన్నది, ఎల్లగొరీ ఆఫ్ ద కేవ్. ఇది ఆయన రిపబ్లిక్లో ముచ్చటించారు. ఎల్లగొరీ ఆఫ్ ద కేవ్, గుహ ఉపమానం అని చెప్పవచ్చు. ఈ కథ యొక్క సారాంశమే చెప్దాం, ఇన్డెప్త్ మనం వెళ్ళవద్దు. కొంతమంది గుహలో బంధించబడి ఉంటారు. వాళ్ళందరూ కూడా గోడ మీద పడే నీడలను మాత్రమే చూస్తారు. వాటిని నిజం అని అనుకుంటూ ఉంటారు. అయితే వారిలో ఒకడు బయటకు వచ్చి సూర్యుడిని చూస్తాడు. అసలు సత్యం గ్రహిస్తాడు. తిరిగి వచ్చి చెప్తాడు, ఒరే అబ్బాయి అవన్నీ నీడలురా అని. అయినా మిగతా వాళ్ళు నమ్మరు. బావిలో కప్పలంటామే అలాగనమాట. ఈ గుహ అనేటువంటిది అజ్ఞానం, సూర్యుడు జ్ఞానము, బయట ప్రపంచం సత్యం. గుహలో పడేటువంటి నీడలు అది అసత్యం, అజ్ఞానం. ఇతర పాశ్చాత్య దార్శనికుల భావనలు, అరిస్టాటిల్ మనం ముచ్చటించుకుంటే జ్ఞానం అనేటువంటిది అనుభవం, తర్కం ద్వారా వస్తుంది అని చెప్తాడు. సత్యాన్ని తెలుసుకోవటం మనిషి యొక్క సహజ స్వభావం. రెనే డెకార్టెస్ ఒక మాట అంటాడు, ఐ థింక్ దేర్ ఫోర్ ఐ ఆమ్. నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను. నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను. సందేహం ద్వారా సత్యానికి చేరుకోవచ్చు. ఈ రోజున మనం సోషల్ మీడియాని ఒక గుహలాగా తీసుకుందాం. మనం సోషల్ మీడియా యుగంలో బతుకుతున్నాం కదా. నేను దీన్ని కూడా మీకు ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తున్నాను, త్రూ ద సోషల్ మీడియా. అంటే సోషల్ మీడియా హ్యాస్ గాట్ దట్ రిలవెన్స్ మనం ముచ్చటించుకోవడానికి. చాలా ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద యూత్, దే ఆర్ స్పెండింగ్ దేర్ టైమ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ద స్మార్ట్ ఫోన్స్, ఇన్స్టాగ్రామ్స్, రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ప్రాంక్లు, రకరకాలు అన్నీ చూడటం. రీల్స్ను ఒకదాని తర్వాత ఒకటి ఇలా చూసుకుంటూ పోవటం, వేలితో ఇట్లా జరుపుకుంటూ పోవటం. ఇదే దాదాపుగా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి ప్రతివాడి నిత్యకృత్యం అయిపోయింది. స్మార్ట్ ఫోన్ అనేటువంటిది మనిషికి ఉన్నటువంటి 5 ఇంద్రియాలు కాకుండా ఇది ఒక 6వ ఇంద్రియం అయింది, షష్టమ ఇంద్రియం. ఇప్పుడు మనం ఈ సోషల్ మీడియాలో ఎన్ని రకాలుగా చూస్తున్నాం. రకరకాల దంపతులు రకరకాలైనటువంటి ఏవో రీల్స్ చేస్తున్నారు, లేకపోతేనేమో యువకులు చేస్తున్నారు, నవ్వించేవి చేస్తున్నారు, భార్యల మీద జోకులేస్తున్నారు, భర్తల మీద జోకులేస్తున్నారు. ప్రపంచంలో ఒకటేమిటి, వాళ్ళు స్పృశించని అంశం అంటూ లేదు. వంటలు చెప్పేవాళ్ళు వంటలు చెప్తున్నారు. ఇదిగో ఇలా ఏదో భగవద్గీత చెప్పాలని తంటాలు పడేవాళ్ళు తంటాలు పడుతారు. అంటే ప్రపంచం అంతా ఇవాళ మన ప్రపంచ వ్యాపారం అంతా కూడాను మొత్తం త్రూ ద సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో మనకు కనపడుతుంది ఏమిటి, అన్నీ కూడా పర్ఫెక్ట్ లైవ్స్, ఇన్స్టాంట్ సక్సెసెస్, ఫిల్టర్డ్ బ్యూటీ. ఎన్ని రకాలైనటువంటి ఫిల్టర్స్ ఉన్నాయి మనకు స్మార్ట్ ఫోన్స్లో. ఆహా, అది చూసే వాళ్ళందరికీ కూడా కడుపు నిండుతుంది. ఎందుకని మనం సోషల్ మీడియాలో నుంచి బయటికి రాలేకపోతున్నాం అంటే ప్రపంచం అంతా ఇలా ఉంది, ఇలా సంతోషంగా గడిపిన కాలం ఇలా సాగిపోని, ఈ కళ నిజమై గడచిపోని అన్నట్టుగా ఉంది. కాలం ఇలానే సాగిపోని అనుకుంటూ వీఆర్ స్పెండింగ్ ద లైవ్స్. ఒకరోజు ఎవరో ఒక పెద్దవాడు వచ్చి, ఒరే నాయనా, ఇవి చూడటం కాదు, దా బయటికి రా, నిజమైన ప్రపంచం చూద్దాం దా, యూ లీవ్ దట్ స్మార్ట్ ఫోన్ అంటే మొదట
ఇష్టం లేదు గానీ బలవంతంగా బయటికి తీసుకెళ్ళాడు. బయట ఏమున్నది? నిజమైన మనుషులు. వాళ్ళ జీవన సమరం, స్ట్రగుల్స్, వాళ్ళ జీవనంలో ఫెయిల్యూర్స్, సక్సెసెస్ అండ్ జెన్యూన్ హ్యాపీనెస్, దుఃఖాలు, ఇన్ని రకాలైనటువంటివన్నీ ఉన్నాయి. బుద్ధుడు చూసినట్టుగా అన్నమాట. అప్పుడు అతనికి అర్థమైంది. నేను చూస్తున్న ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నదంతా కూడాను నిజం కాదు. దిస్ ఈజ్ ఆల్ ఎ క్యూరేటెడ్ రియాలిటీ. తిరిగి వచ్చి ఆ వ్యక్తి చూసి మొత్తం అంతా ప్రపంచం అంతా చూసి తిరిగి వచ్చి మిగిలిన తన మిత్రులకు చెప్పాడు. ఒరేయ్! మనం చూస్తుంది నిజం కాదురా. కానీ వాళ్ళు నవ్వారు. ఒరేయ్! ఇంత బాగుంది, ఇంత హ్యాపీగా ఉంది. ది స్మార్ట్ ఫోన్‌లో వీఆర్ ఎంజాయింగ్ ఇట్. కమ్ ఆన్ లెట్స్ ఎంజాయ్. ఇదేరా రియాలిటీ. లెట్స్ ఎంజాయ్, బీ మెర్రీ, బీ హ్యాపీ. ఇది అజ్ఞానం అన్నమాట. ఈ అజ్ఞానం ఏం మాయ. జ్ఞానం అనేటువంటిది సత్యదర్శనం. ఇదే ప్లేటో గుహలో చెప్పాడు. షాడోస్ గుహలో నీడలు ఉన్నాయని అనుకున్నాం కదా. దట్ ఈస్ సోషల్ మీడియా ఇల్యూషన్స్. సన్, దట్ ఈస్ ద రియల్ అవేర్నెస్ అన్నమాట. మనం చూసేది నిజమా లేదా అది ఒక డిజిటల్ నీడ మాత్రమేనా? ఈ ప్రశ్న వేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళము ఈ ప్రశ్న ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది. అసలైన శ్లోకంలోకి వద్దాం మనం. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. తు అయితే ఏషాం ఎవరి యొక్క తజ్ఞానము ఆ అజ్ఞానము ఆత్మనః జ్ఞానేన పరమాత్మ తత్వజ్ఞానము చేత నాశితం నశింపచేయబడును. తేషాం వారికి జ్ఞానం ఆ జ్ఞానము తత్పరం సచ్చిదానంద ఘన పరమాత్మను ఆదిత్యవత్ ప్రకాశయతి అంటే సూర్యుని వలె ప్రకాశయతి ప్రకాశింపజేయను. కానీ ప్రాణుల అజ్ఞానము పరమాత్మ తత్వజ్ఞాన ప్రాప్తి ద్వారా మాత్రమే తొలగిపోతుంది. అప్పుడు ఆ జ్ఞానము వాళ్లకు సచిదానంద ఘన పరమాత్మను సూర్యుడి వలె సూర్యప్రభ వలె దర్శింపచేయును. ఇది అన్నమాట. దిస్ ఇస్ ఆల్. మనం ఇప్పుడు ఇందాకంతా చెప్పుకున్నాం కదా, ఆ ఉపోద్ఘాతం అంతా కూడాను. ఇదంతా కూడా మనం చూస్తున్నవన్నీ నీడలు, అజ్ఞానం. ఈ అజ్ఞానం ఎప్పుడు రియాలిటీ చెక్. ఆల్వేస్ వీ షుడ్ లివ్ ఇన్ రియాలిటీ, నాట్ ఇన్ ది రియల్ వరల్డ్లోనే మనం బ్రతకాలి. రియల్ వరల్డ్లో కాదు. ఎవరి లోపలి అజ్ఞానం జ్ఞానం ద్వారా తొలగిపోయిందో వారికి ఆ జ్ఞానము సూర్యుడిలా ప్రకాశించి పరమసత్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది. అజ్ఞానము అంటే చీకటి, జ్ఞానము అంటే సూర్యుడు. చీకటి ఉన్నప్పుడు ఏది ఉన్నా కనిపించదు. సూర్యుడు ఉదయిస్తే అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. చీకట్లో తాడును చూసి పాము అనుకుంటాం. అలానే అదే లైటు దాని మీద వేస్తే అదేంటో తెలుస్తుంది. మన మనస్సులో ఎన్నో భయాలున్నాయి. ఈ భయాలన్నింటినీ కూడా మనం జ్ఞానం ద్వారా తొలగించుకోవచ్చు. నాలెడ్జ్. ఒక వ్యక్తి చీకటి గదిలో ఉన్నాడు. అక్కడ పాము ఉందని భయపడుతున్నాడు. లైట్ వేసిన తర్వాత అదేమిటి, కేవలం తాడు అని తెలుస్తుంది. భయం ఎందుకు పోయింది అంటే జ్ఞానం వచ్చింది. అజ్ఞానం ఏమిటి? భయము, మోహము, దుఃఖము. జ్ఞానము దేన్నిస్తుంది? స్పష్టతని, శాంతిని, విముక్తిని కలగజేస్తుంది. అజ్ఞానము భయము, మోహము, దుఃఖము అదేనమాట అజ్ఞానం కలగజేస్తుంది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.